బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ అయితే రేషన్ కార్డులపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా 6 నెలలుగా రేషన్ కార్డు తీసుకుని వారిని అయితే అనుమానాస్పద లిస్టులో వేసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కొంతమందిని అయితే లిస్ట్ అవుట్ చేసింది. ముఖ్యంగా 76,000 పైగా మంది, అంటే 76,000 పైగా రేషన్ కార్డులను అయితే అనర్హులుగా ప్రకటించింది. త్వరలోనే ఆ రేషన్ కార్డులకు సంబంధించిన ఏదైతే పౌర సరఫరాలు ఉంటాయో వాటికి సంబంధించి వాటిని అయితే నిలిపివేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. ఈ మేరకు మొత్తం ఏదైతే అనుమానాస్పదంగా రేషన్ కార్డులపై ఉన్న విచారణలు అయితే క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ అయితే ఇప్పటికే పూర్తయిపోయింది. ఇక గత 6 నెలలుగా రేషన్ తీసుకొని వారి వివరాలను అయితే అధికారులు తీసుకున్నారన్నమాట. మొత్తం మీద పరిశీలించి వారు లిస్ట్ అవుట్ చేశారు. ఈ మేరకు లబ్ధిదారుల్లో 76,842 మందిని అనర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపించింది. అంటే ఈ డేటాను జిల్లాల వారీగా కలెక్టర్లకు అయితే పంపించింది. కొద్ది రోజుల్లోనే వారిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించినట్లయితే వెల్లడించింది. ఇక నుంచి వారికి రేషన్ కోటా నిలిపివేస్తున్నట్లు పౌర సరఫరాల వర్గాలు అయితే తెలిపాయి. ఇక రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యము ఇస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదని చెప్పేసి గవర్నమెంట్ నోటీస్కి రావడంతోనే ఈ క్షేత్రస్థాయిలో విచారణ అయితే చేపట్టింది. అయితే మొత్తం మీద 6 నెలలుగా రేషన్ కార్డు ఎవరెవరైతే తీసుకోవడం లేదో వారి లిస్ట్ని అయితే పకడ్బందీగా క్షేత్రస్థాయిలో లిస్ట్ అవుట్ అయితే చేసింది. మొత్తం మీద పౌర సరఫరాల శాఖ ఈ వివరాల్ని జిల్లా కలెక్టర్లకు, ప్రతి జిల్లా కలెక్టర్లకు అయితే పంపించి మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాల ద్వారా స్థానికంగా విచారణ జరిపించింది. అయితే ఇందులో అర్హులు అనర్హులను గుర్తించి వివరాలను అయితే పౌర సరఫరాల శాఖ కలెక్టర్లకు అలాగే మండల శాఖ అధికారులకు కూడా పంపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అనుమానాస్పద లబ్ధిదారుల్లో 60% మంది అనర్హులుగా తేలారు. ఇందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు, కొంతమంది చనిపోయిన వారు, అలాగే 2 చోట్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇందులో నమోదయ్యాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వివరాల ఆధారంగానే ఈ నివేదికనైతే తయారు చేసి ప్రతి జిల్లా కలెక్టర్లకు అలాగే మండల స్థాయి రెవెన్యూ అధికారులకు పౌర సరఫరాల వర్గాల, అంటే పౌర సరఫరాల శాఖలకు అయితే పంపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద రేషన్ కార్డులో లెక్కలు చూసుకున్నట్టయితే అనుమానాస్పద కార్డులు మొత్తం మీద 96,240 ఉన్నాయి. అందులో వీటిలో లబ్ధిదారుల సంఖ్య అయితే 1,62,773, అనర్హులుగా తేలిన వారైతే 76,842. మొత్తం మీద 76,842 మందిని అయితే అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక వారికి పౌర సరఫరాలు ఏదైతే సన్న బియ్యం, ఉచిత బియ్యం ఇస్తున్నదో ప్రభుత్వం, దానికి సంబంధించిన సరుకులు కూడా ఇక నుండి ఆ 76,842 మందికి అయితే చెల్లింపులు కుదరవు అని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. ఇక ఈ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల వ్యవహారం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త రేషన్ కార్డుల గురించి కూడా అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద మొత్తంలో గ్రామ స్థాయిలో ఉన్న పెళ్ళైన కొత్త జంటలు అయితే అభ్యర్థిస్తూ వస్తున్నాయి. అయితే మొత్తం మీద తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత ఇక కొత్త రేషన్ కార్డుల పరిష్కారం కూడా జరిగిపోతుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ మేరకున్న సమాచారం ఏంటంటే రేషన్ కార్డులో మొత్తం అనర్హులుగా దాదాపు 76,842 మంది అయితే వచ్చారు. వారిని ఇక నెల, అంటే రాబోయే నెల నుంచి వెళ్ళి ఏదైతే సన్న బియ్యం తీసుకునే నెల ఉంటుందో ఆ నెల నుంచి వెళ్ళి వారికైతే రేషన్ కార్డు బంద్ చేయనున్నట్లయితే ప్రభుత్వం చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వనుంది.